నా పని అయిపోగానే మా ఫ్రెండ్ కూడా ఏం చేస్తుందని ఫోన్ చేసిన అండి. ఏం చేస్తున్నావు ఫ్రెండ్, పని అయిపోయిందా, వంట అంతా అయిపోయిందా పని అని అనగానే అయిపోయింది, వంట చేసిన ఇప్పుడే పని అయిపోయింది అని చెప్పేసింది. ఇంకేంది వంట అయిపోయింది కదా, మరి ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని, ఇవాళ అయితే మా ఇంటికి రారాదు, గోరింటాకు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుందాం కొద్దిసేపు అని చెప్పేసి పిలిచానండి. ఎప్పుడు మీ ఇంటికే రావాలా, ఊకే మీ ఇంటికేనా, మా ఇంటికి కూడా రారాదు అని చెప్పేసి, మా ఇంటికే రా, నేనే ఇక్కడ గోరింటాకు పెడతా, కబుర్లు చెప్పుకుందామా అని చెప్పేసాను. మీ ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు, ఏదైనా కొత్తగా చేద్దామా అని చెప్పేసి అంటే, ఇవాళ సినిమాకి వెళ్దామా అని అడిగాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటా, నువ్వు అడగడం నేను కాదనడం, నా వెళ్దాం పదా సినిమాకు అని చెప్పేసి ఇద్దరం గబగబా రెడీ అయిపోయామండి. గబగబా రెడీ అయిపోయి ఈ 3D గ్లాసెస్ ఒకటి ఇచ్చారండి. కల్కి 3D సినిమాకి వెళ్ళినాము. కల్కి ఫ్యాన్స్ అంటే సారీ ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కూడా ఇంతవరకు ఈ సినిమా ఎందుకో చూడాలని ఆ టైం రాలేదు, చూడలేదు. ఇంకా లేట్ చేస్తే బాగోదేమో అని చెప్పేసి ఆ 3D గ్లాసెస్ ఒకటి ఇచ్చేస్తే వెంటనే వెళ్ళినాము. ఆ సినిమా చూసినాము. ఎంత బాగుంది సినిమా అంటే చాలా బాగుంది. ఆ 3D ఎఫెక్ట్, యానిమేషన్స్ సూపర్ ఉంది. సినిమా ఉట్టిగానే చూస్తూ బాగోదు కదా అండి. అలా పాప్కార్న్, కూల్ డ్రింక్, ఫ్రైస్ అలా కొన్ని తినుకుంటూ చూద్దామని చెప్పేసి అవి కూడా కొనుక్కుంటూ వెళ్ళిపోయామండి సినిమా లోపలికి. ఆ సినిమా చూసేసి ఆ సినిమా కబుర్లు చెప్పుకుంటూ బయటికి వెళ్తూనే మాకు టైమే తెలియలేదు. ఆ టైం తెలియకుండానే మేము బయటకు వచ్చేసినాము. ఆ బయటకు వచ్చేసరికి చాలా వర్షం కూడా బాగానే ఆల్రెడీ వర్షం పడ్డది, ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. అలా నెమ్మదిగా మేము ఆ సినిమాతో కబుర్లు, ఆ కైరా యాక్టింగు, ప్రభాస్ యాక్టింగు, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగు, ఆ 3D యానిమేషన్ ఎఫెక్ట్స్ గురించి ఏమన్నా తీసిండా నాగశ్విని అనుకుంటూ మాట్లాడుకుంటూ బయటికి వచ్చేసినాం. బయటికి రాగానే ఏమనిపిస్తుంది, వేడివేడిగా ఏమైనా తిందామా, చల్లగా వర్షం ఉంది కదా అని చెప్పేసి అనగానే ఇంకెందుకు ఆలస్యం, సరే అది కూడా కానీ అని చెప్పేసి ఆటోలో అలా బయలుదేరామండి. చల్లగా ఇటు వర్షం పడుతుంది, వేడిగా ఇడ్లీలు అయినా దోశ అయినా ఏదైనా తిందాము అని ఒక మాట అనేసుకొని అక్కడ ఆటో దిగేసుకొని, ఈ ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి. వెళ్ళిపోయాం. వేడిగా ఇడ్లీలు కానీ దోశ కానీ బండి ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళాం. అంతగా వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేదండి, ఆల్రెడీ తెలుసు. కానీ ఆ టైంకి ఎవరు ఏ బండి మీద ఇడ్లీలు కుక్కర్లో ఉడుకుతున్నాయని కూడా చూసాము. అదే కదా మరి, అప్పుడే కదా వేడిగా తినగలుగుతాము. అలా వెళ్తూ ఉంటా మాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా బండి కనిపించింది. ఇది చాలాసార్లు తిన్నాం ఈ బండి మీద, చాలా టేస్ట్గా ఉంటాయి. దోశ ఉంది, వేడిగా ఇడ్లీలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని చూస్తూ ఉన్నాము. దోశ అయితే కొద్దిగా లేట్ అవుతుంది, ఇడ్లీలు అయితే వెంటనే ఇస్తారు, వేడిగా నోట్లో వేయచ్చు అనే ఉద్దేశంతో తను ఒక ప్లేట్ ఇడ్లీ, నేను ఒక ప్లేట్ ఇడ్లీ. అవి చూడండి ఎంత వేడిగా అప్పుడే తీస్తున్నాడు కదా. చల్లగా వర్షం పడుతూ ఉంటే ఇటు వేడిగా ఇడ్లీలు తింటూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీకు కూడా ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చల్లగా వర్షం పడుతూ ఉంటే ఇలానే వేడిగా ఇడ్లీలు ట్రై చేయండి. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయిపోయింది ఇడ్లీలు తినంగానే ఇంకేంటి కబుర్లు అని అనుకున్నాము. కానీ షాపింగ్ కూడా చేద్దామని అనుకున్నాము. కానీ ఈ వర్షంలో నాకు షాపింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, అసలు మనస్ఫూర్తిగా షాపింగ్ చేయలేను, ఎందుకులే అని చెప్పేసి అయిపోయింది. ఇడ్లీలు తినగానే ఆటో ఎక్కేసినాం, ఇంటికి వెళ్ళిపోయాము.